హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను శరీరంలో ఎక్కువ రక్తం వృద్ధి చెందాలన్నా, బలహీనంగా ఉన్నవారు బలంగా ఉండాలన్నా, అలాగే ఎముకలు ఆరోగ్యకరంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడే ఒక సింపుల్ హెల్దీ లడ్డూను నల్ల నువ్వులను ఉపయోగించి ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ లడ్డు తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి శుభ్రం చేసిన 1 కప్పు నల్ల నువ్వులను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నువ్వులను లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ నువ్వులను వేయించుకోవటం ద్వారా నువ్వులు లోపలి నుండి పైభాగం వరకు చక్కగా వేగుతాయండి. నల్ల నువ్వులు రుచికి కొంచెం వెగటుగా ఉంటాయండి. అలాగే ఇందులో ఐరన్, కాల్షియం కంటెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం ద్వారా శరీరంలో రక్త వృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముక ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వులు చక్కగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నాయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని నల్ల నువ్వులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిరిగి కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలను కూడా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ వేయించుకోవాలండి. నల్ల నువ్వులు రుచికి వెగటుగా ఉంటాయండి. అలాగే నల్ల నువ్వులు వేడి చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటాయి. వాటి తీవ్రతను తగ్గించటం కోసం ఇందులో కమ్మగా ఉండే 1/2 కప్పు పల్లీలను యాడ్ చేస్తున్నామండి. అలాగే పల్లీలలో కూడా ఐరన్ శాతం అధికంగా ఉండటం ద్వారా రక్తం వృద్ధి చెందడానికి పల్లీలు కూడా బాగా ఉపయోగపడతాయండి. చూడండి, ఇక్కడ పల్లీలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను లడ్డూ తయారీలో పల్లీలను పొట్టుతో సహా ఉపయోగిస్తున్నానండి. అందుకోసమే పల్లీలను నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారుస్తున్నానండి. పొట్టు వద్దు అనుకునేవారు సపరేట్గా ప్లేట్లో చల్లార్చుకొని పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు పల్లీలు చల్లారేలోపు అదే కడాయిలోకి స్టవ్ ఆన్ చేయకుండానే 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని కలుపుతూ ఉంటే ఆ వేడికి కొబ్బరి పొడి వేగిపోతూ ఉంటుందండి. దీనిని సపరేట్గా స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ పల్లీలు నువ్వులు చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీలను యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీలో పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. దీనికన్నా ఎక్కువ కావాలనుకున్నా, స్వీట్నెస్ తక్కువ కావాలనుకున్నా బెల్లం క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. బెల్లం యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేడి చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ను యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నువ్వుల పొడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవటం ద్వారా లడ్డూలు మరింత రుచికరంగా ఉంటాయండి. ఈ విధంగా కొబ్బరి పొడి మొత్తం కూడా నువ్వుల పొడిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. కొంచెం పౌడర్ని చేతిలోకి తీసుకొని కొద్దిగా ప్రెషర్ ఇస్తూ లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. ఇందులో ఉపయోగించిన నువ్వులు, పల్లీలు, కొబ్బరిలో నూనె శాతం అనేది ఉంటుందండి. అలాగే బెల్లంలో తేమ ఉంటుంది. ఇవన్నీ కలిసి లడ్డూ బైండ్ అవ్వటానికి ఉపయోగపడతాయండి. ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా చుట్టుకోవాలండి. ఈ లడ్డూలను క్రమం తప్పకుండా తరచూ తీసుకోవటం ద్వారా రక్త వృద్ధికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. నల్ల నువ్వులు అతి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలండి. లేదంటే శరీరానికి అధికంగా వేడి చేస్తూ ఉంటుంది. వేడి చేసే గుణాన్ని కలిగి ఉన్నందువల్ల ఈ నల్ల నువ్వులతో తయారు చేసిన పదార్థాలు చలికాలంలో అలాగే వర్షాకాలంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందండి.
రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.